అండి ఏలూరు నుంచి శ్రీకరి రాస్తున్నారు. శయని ఏకాదశి రోజున దేవుడు నిద్రపోవటం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతునికి చేసే ప్రతి సేవ మన సంతోషం కోసం, మన వేడుక కోసం. నీకు ఇంకా బాగా చెప్పాలంటే మన పసిపిల్లవాడు ఉంటాడు, ఒక్కడే కొడుకు అనుకుందాం. ఇప్పుడు అవే ఉన్నాయి, మేమిద్దరం మాకొకరు చాలు అంటున్నారు కదా, వాడు కూడా వద్దాం అనుకుంటున్నాం, అది వేరే సంగతి. ఆ ఉన్న ఒక్క అబ్బాయికి మరి తర్వాత సంతానం ఉండదు, మరి అమ్మాయిలు కావాలని కోరిక. మా అబ్బాయి పుట్టాడు, ఏం చేస్తాం? అప్పుడప్పుడు అబ్బాయికే ఓ ఫ్రాక్ తొడిగి అమ్మాయిలో మేకప్ చేస్తాం, చూస్తున్నా. అప్పుడు అబ్బాయిలోనే అమ్మాయిని చూసుకుంటా. అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయి వేషం వేస్తాం. మనకు కావలసిన వేడుకలను మనం మన పిల్లలకు చూపెడతాం. అందరికంటే పెద్ద మొదటి పిల్లవాడు మన స్వామి. అని వేడుకలు ఆయన దగ్గర చూడండి. ఆయన భగవంతుడు, మనం దాసులం. దాసులు ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? ఆయనకేం కావాలో మనకేం తెలుసు? మనకు ఏ సేవ చేయాలనిపిస్తే ఆ సేవ చేయాలి. స్వామికి మెత్తని పరుపు వేసి చక్కగా పడుకోబెట్టి పక్కని చక్కని ఒక శాల్వ కప్పి, ఓ బ్లాంకెట్ కప్పి అలా ఉయ్యాల ఊపి దూరపాడాలని నీ వేడుక. ఆయనకు ఉయ్యాలెందుకు, ఆయనకు పక్కెందుకు అనుకుందామా? స్వామికి సేవ చేయాలండి. మా స్వామికి పరుపేస్తాం, మణులతో చేస్తాం, మాణిక్యాలతో చేస్తాం, పుష్పాలతో చేస్తాం, 1,00,000 పుష్పార్చన, 1,00,000 పుష్పార్చన, పూల చెయ్య చేస్తాం. ఆయన అడిగాడా? ఆరగింపు కూడా నీకేది ఇష్టమో అదే ఆయనకి ఆరగింపు చేస్తాం. ఆయనకి ఇష్టం అండి, పేరుకు ఆయనకి ఇష్టం. ఎవరు తింటున్నారు? మనమే కదా. మన వేడుకలు స్వామికి సేవగా మారుస్తాం. మా పాపాయికి మెత్తగా పరుపు ఉండాలి, ఈయన మా స్వామి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భగవంతుణ్ణి ప్రేమతో భక్తితో పూజించండి, భయంతో కాదు. పూజించకుంటే ఏం చేస్తాడో తప్పు. ఆయన ఏమీ చేయడు, పూజించినా ఏమీ చేయడు. మీ ప్రేమ, మీ దాస్యం, మీ సేవ, మీ తపన, మీ ఆర్తి చూపండి. నా స్వామి పడుకోబెడతాను, నా స్వామి స్నానం పోస్తాను, నా స్వామి చక్కని వస్త్రాలు కడతాను, చక్కగా ఆభరణాలు వేస్తాను. ఆయన కావాలా ఆభరణాలు? నీకు కావాలి. మా స్వామి ఆభరణాలతో నా కళ్ళకు పండుగ చేయాలి. కాబట్టి నిద్ర అంటే మనం పోయే నిద్ర కాదు, ఆయా జీవులు చేసిన ఆయా కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి కావలసిన శరీరాన్ని, ఇంద్రియాలను, అవయవాలను కూర్చటానికి చేసేటువంటి ఆలోచన. యోగం కూర్చే నిద్ర ఆలోచన. ఇతరాం ద్రావయతీతి నిద్ర వ్యుత్పత్తి. నిరంతరం పరిగెత్తింపజేస్తుంది, ద్రావయతి కరిగిస్తుంది, పోగొడుతుంది. దీన్ని? మన కర్మను, మన పాపాన్ని, మన పుణ్యాన్ని, మన ఫలితాన్ని. మనము చేసిన కర్మల యొక్క ఫలితం మన అనుభవంతో పోతుంది కదా. ఎవరియర్ ఆ ఫలితాన్ని? ఆయనే కదా. అది నిద్ర. ఇతరాం ద్రావయతి, పూర్తిగా పోగొట్టేది. మన పాపాలను పోగొడుతుంది, మన పుణ్యాలను పోగొడుతుంది, మన అజ్ఞానాన్ని పోగొడుతుంది, ఆనందాన్ని అందిస్తుంది. అది నిద్ర. అందులో అర్థం. ధర్మ సందేహాలు